ఈరోజు వైసీపీ నేతలకు ముందస్తు బెయిల్లు రద్దయ్యాయి. అంటే క్యాన్సిల్ చేసేసింది. వీళ్ళు ముందస్తు బెయిల్ అప్లై చేసుకుంటే. అయితే వీళ్ళు ముందస్తు బెయిల్ ఎందుకు అప్లై చేసుకున్నారంటే మనం చూసాం. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీదకి దాడి చేశారు. ఆ రోజు అడ్డొచ్చిన వాళ్ళని ఎలా పడితే అలా కొట్టారు. నా మిత్రుడు ఒక అతను తల కూడా పగల కొట్టారు. అతను అక్కడి నుంచి పారిపోయాడు. ఇంకా అక్కడ నేను జాబ్ చేయనని చెప్పి అవి బాబో ఎందుకు వచ్చిన గొడవ అని బెదిరించి భయపెట్టి ఇంకా చాలామందిని ఎలా పడితే అలాగ అక్కడ ఇబ్బంది పెట్టేశారు. మనం లైవ్ ఫుటేజ్లు చూసాం. పార్టీ ఆఫీసు అద్దాలు కూడా పగలగొట్టారు. మనం చూసాం. జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి పెద్ద సమూహాన్ని వేసుకుని ఇంతంత రాడ్లతో వెళ్ళి ఏదో వినతపత్నం ఇస్తున్నానని చెప్పి అప్పుడు అధికార మదంతో అధికార బలంతో ఈ యొక్క యంత్రాంగాన్ని మొత్తం వ్యవస్థలన్నింటినీ వాడుకుని ఎలా పడితే ఆ రోజు వారు ఇష్టానుసారంగా ప్రవర్తించారు. అయితే దీని మీద ఇప్పుడు కేసులు పడడం, ఇది కోర్టుల్లో ఇప్పుడు ఈ వాదోపవాదనలకు రావడం, ఈ సందర్భంగా వీళ్ళు ఏంటంటే ముందస్తు బెయిల్ తీసేసుకుంటే మనం సేవ్ అయిపోతాం, హ్యాపీగా మనకు గొడవ ఉండదు, ఏళ్ల తరబట్టి ఈ కేసులను మనం అలా సాగించేసుకోవచ్చు అని అనుకున్నారు. అయితే కోర్టు వాళ్ళకి ఈరోజు షాక్ ఇచ్చింది. ఈరోజు దేవినేని అవినాష్కి కానీ ఈ యొక్క జోగి రమేష్కి కానీ ఇంకా చాలామంది ఉన్నారు, లేళ్ళ అప్పిరెడ్డి కానీ వీళ్ళందరూ ఇప్పుడు ఒక రకంగా షాక్కి గురయ్యారు. ఇప్పుడు ఏదో టైంలో పోలీసులు వీళ్ళని అరెస్ట్ చేసే అవకాశం కూడా లేకపోలేదు. అయితే ఎలా చూడాలండి అంటే ఇలా తప్పు చేసేయడం, వెళ్ళిపోయి ముందస్తు బెయిల్ చేసుకోవడం, లేదా దోకోవడం, అంటే దొరకకుండా పారిపోయి మళ్ళీ అన్నీ సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బయటికి రావడం. ఇది క్రిమినల్స్. అంటే ఎప్పుడో మనం ఎవరో క్రిమినల్స్ చేశారంటే ఒక అందం. ప్రజా జీవితంలో ఉండి ప్రజల సమక్షంలో గెలిచిన నాయకులు చేస్తున్నారు ఇలాంటి పనులు. సో దీన్ని మీరు ఎలా చూస్తున్నారో, ఈరోజు వైసీపీ వారు తీరుని మీరు ఏ రకంగా భావిస్తున్నారు, అసలు ఎలా చర్యలు తీసుకుంటే బాగుంటుంది ఎలాంటి నాయకుల మీద, మీరేమంటారు? మరి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి జోగి రమేష్ ద్వారా జరిగిన దాడైనా, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీదకి దేవినేని అవినాష్, నందిగం సురేష్, ఎల్లప్పిరెడ్డి, తలసిల రఘురామ వంటి వారి కుట్రతోటి, వారి ప్రేరేపణతోటి, వారి ద్వారా పంపబడిన మోకలతో జరిగిన దాడైనా ఇవి రెంటికి రెండు నేరపూరిత చర్యలే. నేరపూరిత చర్యలకు పాల్పడ్డ వ్యక్తులు వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా సరే నేరస్తులే. వాళ్ళు ప్రజాప్రతినిధులు కాబట్టి వాళ్ళకేదో అడిషనల్ ఇమ్యూనిటీ ఇవ్వాల్సిన నెసిటీయే లేదు. వాళ్ళు ఏదో ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన స్థానిక నాయకులు కాబట్టి వాళ్ళ పట్ల వాళ్ళ నైజానికి విరుద్ధమైన మర్యాద ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఒక ఇంటి మీదకి దాడికి వెళ్తే ఒక సామాన్యుడికి ఏ విధమైన చట్టం వర్తిస్తుందో అదే చట్టం వీళ్ళకి కూడా వర్తింప చేయాలి. ఒక పార్టీ కేంద్ర కార్యాలయం మీదకి ఇంకొక పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు దాడికెళ్ళి అక్కడ శాంతి భద్రతల సమస్య సృష్టించి అక్కడ ఆస్తుల విధ్వంసానికి పాల్పడటం అనంటే అక్కడ అసలు సిసలు కుట్రకోణం ఏంటి? ఒక పార్టీ ఇంకొక పార్టీ మీద దాడి చేస్తుంది. ఈ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది, ఆ పార్టీ గతంలో అధికారంలో ఉంది. ఈ పార్టీకి ఎంతటి స్థాయి యంత్రాంగము, కార్యకర్తల, ప్రజల బలం ఉందో కొంచెం అటో ఇటుగా ఆ పార్టీకి కూడా అంతటి స్థాయి నిర్మాణం ఉంది. ఇవాళ మా కార్యాలయం మీదకి దాడికి వచ్చారా మీరు అని చెప్పని ఆ పార్టీ శ్రేణులు కూడా రోడ్డెక్కితే, ఆ పార్టీ శ్రేణులు కూడా వీళ్ళ కార్యాలయాల మీద దాడికి ప్రయత్నం చేస్తే సమాజంలో వీధి పోరాటాలకు దారితీస్తుంది, శాంతి భద్రతల విఘాతానికి దారితీస్తుంది. అంతేగా మరి. అంటే ఒక రాష్ట్ర విచ్ఛిన్నానికి దారితీస్తుంది. జాతుల మధ్య, ఒక రకంగా వర్గాల మధ్య విద్వేషాలకి కారణం అవుతుంది. కాబట్టి వాళ్ళ ఎంతటి చిన్న రాజకీయ పార్టీ మీదకైనా ఇంకొక రాజకీయ పార్టీ ఆ కార్యాలయం మీదకి వెళ్ళి దాడి చేసే ప్రయత్నం చేయరు. అది ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా కూడా భావించాలి కదా. ఏదైనా ఆ పార్టీ వ్యవహార శైలి పట్ల, ఆ నాయకుల వ్యవహార శైలి పట్ల ఏదైనా అభ్యంతరం ఉంటే మహా అయితే నిరసన కార్యక్రమం చేస్తారు. అంతేగాని భౌతిక దాడులకు పాల్పడే బరితెగింపుకి సిద్ధపడ్డ సందర్భంలో ఒక అతి పెద్ద నేరాన్ని వీళ్ళు ప్రోత్సహించినట్టే. అంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఆ రెచ్చగొట్టే ధోరణి ప్రదర్శించక, మా కార్యాలయం మీదకి దాడికి వస్తారా, రండి చూసుకుందామని చెప్పని వాళ్ళు వాళ్ళ శ్రేణుల్ని రెచ్చగొట్టి వీధి పోరాటాలకు సిద్ధం కాకపోవడంతో రాష్ట్రంలో సృష్టించాల్సిన ఒక విద్వేష వాతావరణం సృష్టింపబడలా. కానీ వీళ్ళ ఆలోచనకు తగ్గట్టుగానే వీళ్ళ స్థాయిలోనే ఆ పార్టీ కూడా స్పందించున్నట్టయితే చాలా వేరే వాతావరణం రాష్ట్రంలో మనం కళ చూసుండేవాళ్ళం. ఒక అంతర్యుద్ధంతో రాష్ట్రం అతలాకుతలం అయిపోయి ఉండేది. ఆ పరిస్థితి తెలుగుదేశం పార్టీ నాయకత్వం ప్రదర్శించిన సంయమనంతో, ఆ శ్రేణులు ప్రదర్శించిన సంయమనంతో
అతి పెద్ద సంఘర్షణ నుంచి నివారింపబడింది. ఇటువంటి చర్యలకు ప్రేరేపించబడ్డ వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళ మీద కఠినాతి కఠినంగా కేసు నమోదు చేసి ఉండాల్సింది. కానీ ఆ రోజున సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే ఆ జరిగిన దాడిని సమర్థించాడు. నన్ను పట్టాభి దూషించాడు కాబట్టి మా పార్టీ శ్రేణులకి బీపీ వచ్చింది అని చెప్పని ఆ జరిగిన సంఘటనని జనరలైజ్ చేసేసి చాలా చిన్న ఇన్సిడెంట్గా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఆయన అటువంటి భావనలో ఉన్నప్పుడు ఆయన అభిష్టానికి వ్యతిరేకంగా ఆయన పార్టీకి సంబంధించిన కీలక నాయకుల మీద కేసులు నమోదు చేయడానికి ఆనాటి పోలీస్ డిపార్ట్మెంటు ఒక రకంగా ఆ అధికార పార్టీకి ప్రైవేట్ ఆర్మీగా మారి పనిచేస్తూ ఉన్నారు ఆ రోజున. ఇటువంటి పరిస్థితుల్లో చట్టాన్ని కాపాడాల్సిన ప్రభుత్వ ఉద్యోగులైన, సమాజానికి బాధ్యులైన, ప్రజల చేత జీతాలు చెల్లించబడుతున్న పోలీస్ అధికారులు ఆ రోజు ఆనాడు అధికార పార్టీ జేబు నుంచి వీళ్ళకి జీతాలు చెల్లింపబడుతున్నట్టుగా అధికార పార్టీకి దాసోహం అని ఆనాడు కనీస మాత్రపు చర్యలకు ఉపక్రమించిన పర్యవసానం ఇవాళ అధికార మార్పిడి జరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసు విచారణ మొదలు పెట్టాల్సిన పరిస్థితి. ఒక రకంగా ఇది పోలీస్ డిపార్ట్మెంట్ సిగ్గుతో తలంచుకోవాల్సిన పరిస్థితి. ఆనాడే కేసులు నమోదు అవ్వాలి. హత్యాయత్నాలు జరిగినాయి, ఆస్తుల విధ్వంసానికి పాల్పడ్డారు, సమాజంలో అశాంతికి తెరలేపారు. ఇటువంటి అంటే ఒక అతి ఘోరమైన నేర ప్రవృత్తితో ప్రవర్తించిన వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన పోలీస్ డిపార్ట్మెంటు అంత నిష్క్రియ పర్వాన్ని ప్రదర్శించడం అనేది 100% ఆక్షేపణీయం. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ కూడా వాళ్ళ మీద చట్టపరంగా ప్రొసీడ్ అవడానికి సిద్ధపడింది. ఆ సిద్ధపడ్డ నేపథ్యంలోనే వాళ్ళకి చట్టంలో ఉన్న వెసులుబాటు, వాళ్ళు కోర్టుకు వెళ్ళటాన్ని మనం తప్పుపట్టలేం. కానీ వాళ్ళ గౌరవ న్యాయస్థానం వీళ్ళు పాల్పడ్డ నేర తీవ్రత దృష్ట్యా, వీళ్ళ ఆలోచన సరళి, వీళ్ళ వ్యవహార శైలి ఖచ్చితంగా కళ్ళ ముందు ఎస్టాబ్లిష్ అవుతున్న నేపథ్యంలో, వీడియో సాక్ష్యాలతోటి కోర్టు ముందు ప్రొడ్యూస్ అయిన నేపథ్యంలో వీళ్ళకి ఇప్పుడు ముందస్తు బెయిల్ ఇవ్వటాన్ని పరిగణలోకి తీసుకోవాలా. అదే సందర్భంలో జోగి రమేష్ తాను ఒక ఎమ్మెల్యే, చంద్రబాబు నాయుడు గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, ఆయన Z+ కేటగిరీ రక్షణలో ఎన్ఎస్జీ ప్రొటెక్టీ, ఆయన ఇంటి మీదకి వందలాది మందితోటి 50 కార్లలో దాడికొచ్చి అంటే కర్రలు కట్టెలతోటి అక్కడ సృష్టించిన విధ్వంసం. ఒక రకంగా ఆ ఎన్ఎస్జీ కమాండోలే కానీ చంద్రబాబు నాయుడు గారి రక్షణకి నిలబడి ఫైర్ ఓపెన్ చేసి ఏమయ్యేది? అంటే చంద్రబాబు నాయుడు గారి మీద భౌతిక దాడికి పాల్పడే ధైర్యం, సాహసం ఉందా అతనికి? అంటే అక్కడ అటువంటి అలజడి సృష్టించడం ద్వారా మావాడు చంద్రబాబు ఇంటి మీదకి దాడికి వెళ్ళాడు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి గుడ్ లుక్స్లో పడ్డాడు. ఆయన దగ్గర అంటే జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళలో ఆనందం వచ్చేసింది. వెంటనే ఇతనికి ఎమ్మెల్యే నుంచి మంత్రి పదవి ఇచ్చేశారు. కానీ ఆ మంత్రి పదవి శాశ్వతం కాదు కదా. ఇవాళ అధికార మార్పిడి జరిగింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ రోజు ఆనాటి పోలీసు అధికారులు ఎలా అయితే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం విషయంలో ఉదాసీనత ప్రదర్శించారో, ఈ అంశం పట్ల కూడా ఉదాసీనత ప్రదర్శించి ఆ రోజు ఎస్పీ జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వెళ్ళే ఉద్దేశంతో అక్కడ దాకా రాలేదు, చంద్రబాబు నాయుడు గారికి ఒక వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాడు అని చెప్పని పోలీసులు ఆ జరిగిన సంఘటన ఇంటెన్సిటీని తగ్గించే ప్రయత్నం చేశారు. కానీ వాస్తవంగా ఈ రోజుకి కళ్ళ ముందు వీడియో సాక్ష్యాలు ఉన్నాయి. జోగి రమేష్ ఎంత విశృంఖలత్వాన్ని ప్రదర్శించాడు, అతని శ్రేణులు, అనుయాయులు ఏ విధంగా తెలుగుదేశం శ్రేణుల మీద దాడికి పాల్పడ్డారు, ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా పోలీసులు ఆ రోజు అధికార పార్టీకి దాసోహం అని చెప్పని, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీదకి వచ్చిన దాడి విషయంలో వాళ్ళు చర్యలు తీసుకొని పర్యవసానం ఈరోజు ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి సిద్ధమైన నేపథ్యంలో జోగి రమేష్ కూడా బెయిల్ కోసం ట్రై చేశాడు. కానీ ఇవాళ అటు జోగి రమేష్కి కానీ ఇటు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడికి యత్నించిన ఈ దేవినేని అవినాష్, నందిగం సురేష్, తలసల రఘురాము, ఎల్లప్పిరెడ్డి వీళ్ళెవ్వరూ సామాన్య వ్యక్తులు కాదు. నందిగం సురేష్ లోక్సభ సభ్యుడు, ఎల్లప్పిరెడ్డి, తలసల రఘురాము ఎమ్మెల్సీలు, దేవినేని అవినాష్ విజయవాడ తూర్పు ఇన్ఛార్జ్. అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళలో ఆనందం చూడటం కోసం ఏ స్థాయి దారుణాలకైనా దుర్మార్గాలకైనా మేము ఒడిగడతాము అని చెప్పని ఆ రోజు అటు జోగి రమేష్ అయినా ఇటు ఈ నలుగురైనా వాళ్ళ శ్రేణులని ఉసిగొల్పి భౌతిక దాడులకు పాల్పడ్డ నేపథ్యంలో ఇవాళ గౌరవ హైకోర్టు వాళ్ళకి ముందస్తు బెయిల్ రిజెక్ట్ చేశారు. కాబట్టి ఇప్పుడు పోలీసులు
ఇమ్మీడియట్గా వాళ్ళని అదుపులోకి తీసుకోవాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళని జైలుకి పంపాల్సిందే. ఇటువంటి అకృత్యాలకు పాల్పడితే ఎదురయ్యే కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఆ పరిస్థితులు పరిణామాలు ఏంటి, చట్టపరంగా ఎటువంటి పరిస్థితులు పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అనేది రుచి చూపి తెరాల్సిందే. గతంలో వాళ్ళకి ఎట్లా జరిగిపోయిందంటే, వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అక్యూజ్డ్గా ఉన్న అవినాష్ రెడ్డిని అరెస్టు చేయాలి అని చెప్పని సిబిఐ ప్రయత్నం చేస్తేనే వందల మందిని పంపించి సిబిఐని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి పోలీసుల చేత సహాయ నిరాకరణ చేసి ఒక ప్రభుత్వం ద్వారానే సిబిఐ విచారణకి ప్రతిబంధకాలు సృష్టించిన పర్యవసానం మన కళ్ళ ముందు చూసాం. అంటే అదే ఒరవడి వాళ్ళు కొనసాగిస్తా వాళ్ళ పాలనా హయాంలో చట్టాన్ని లెక్క చేయలేదు, వ్యవస్థను ధిక్కరిస్తూ వచ్చారు, పోలీసుల్ని వాళ్ళ పాదక్రాంతం చేసుకొని అడుగులేస్తూ వచ్చారు. ఇవాళ ఈ మారిన రాజకీయ వాతావరణ నేపథ్యంలో ఇప్పుడైనా సరే చట్టపరంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి సిద్ధపడతా ఉన్నప్పుడు, న్యాయస్థానం నుంచి గ్రీన్ సిగ్నల్ దక్కినప్పుడు పోలీసులు క్రియాశీలకంగా వ్యవహరించి తీరాలి. వాళ్ళకున్న రాజకీయ నేపథ్యమో వాళ్ళు చేసిన పదవులు ఇవన్నీ పరిగణలోకి తీసుకోవడానికి వీల్లేదు. ఒక సామాన్యుడు అదే దాడికి పాల్పడితే ఏ విధమైన చర్యలు తీసుకుంటారో అదే విధమైన చర్యలు వీళ్ళ మీద కూడా తీసుకొని తీరాల్సిందే.